సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. ధర్మం ఎందుకు నిలబడుతుంది అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లి బిడ్డలకు చెప్పే మాటల వలన నిలబడుతుంది. బొట్టు పెట్టుకోండని నేను గుండెలు చీల్చుకు చెప్పినా వినరు. తల్లి, ఒరే నాన్న బొట్టు పెట్టుకోకుండా వెళ్ళకూడదురా, బొట్టు పెట్టుకో నాన్న, అది సనాతన ధర్మం, మనం అందులో పుట్టడం మనం అదృష్టం రా, బొట్టు పెట్టుకోరా అని అమ్మ చెప్తే వాడి జీవితంలో వాడు బొట్టు మానడం. బొట్టు పెట్టుకోవడానికి మొహమాటం, అబ్బెబ్బెబ్బే మా అబ్బాయికి అలాంటి అలవాట్లు లేవండి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? రేపొద్దున్న రక్షణ రమ్మంటే ఆపద ఎందు. కాబట్టి సంస్కార వైభవం నిలబడడం అనేది ఎక్కడ ఉంది అంటే ఇంటి ఇల్లాలిలోనే ఉంది. సీతమ్మ తల్లి మార్గదర్శకురాలైంది లోకానికి. మహాతల్లి అంత గొప్పగా సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసి రామచంద్రమూర్తికి కూడా అటువంటి తేజస్సు సంక్రమించడానికి కారణమైంది. ఆ తల్లి కూడా అంత కష్టంలో కూడా సూర్యుడి యందు మనసు పెట్టుకుంది కాబట్టే ఎప్పుడెప్పుడు ప్రమాదములు పొటమరించాయో అప్పుడప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆవిడికి ఉపశాంతి కల్పించి అందులోంచి బయటికి వచ్చింది. ఇంకొకసారి పెను ప్రమాదం వచ్చింది రామాయణంలో. ఇంద్రజిత్తు నాగాస్త్ర బంధనం చేశాడు సైన్యాన్నంతటినీ, రామలక్ష్మణుల్ని కూడా నాగాస్త్రాలతో బంధించాడు. ఇద్దరూ కూడా నిర్జీవులైపోయిన వాళ్ళల్లా కింద పడిపోయారు. కదలిక లేదు, సైన్యం అంతా పడిపోయింది. ఆయనని చూడగలిగిన వాళ్ళిద్దరే. ఒకరు మహానుభావుడు విభీషణుడు చూశాడు, రెండవ వారు హనుమ చూశారు. ఎవ్వరికీ కనపడడు, మేఘాలలో ఉంటాడు. పెద్ద నవ్వు నవ్వి అందరి వంక చూసి ఇన్ని కోట్ల వానర సైన్యాన్ని పడగొట్టేశాను నాగాస్త్ర బంధనంతోనని ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పాడు. తండ్రి, అయిపోయింది యుద్ధం, నాగాస్త్ర బంధనం చేసేశాను, రామలక్ష్మణులు కూడా నిహతులైపోయారన్నాడు. సంతోషపడిపోయి రావణాసురుడు అన్నాడు, వెంటనే ఈ విషయాన్ని సీతమ్మకి చెప్పండి, పుష్పక విమానం తీసుకెళ్ళి పుష్పక విమానంలో సీతమ్మని ఎక్కించండి, యుద్ధభూమికి తీసుకెళ్ళి కిందకి దింపకండి. ఇది రాక్షసత్వం అంటే. ఎవరిని చూపిద్దాం అనుకుంటున్నాడు? శరీరం విడిచిపెట్టేసినటువంటి భర్తని చూపించాలి. చూపించి తెచ్చేయండి, కిందకి దింపద్దు, వెనక్కి తెచ్చేయండి. ఆమె మనసు మారాలి, నా పాన్పు చేరాలి. అది రాక్షసత్వం అన్న మాటకి అర్థం ఎక్కడుంటుందంటే ఇతరులు వాళ్ళు కోరుకున్నట్టు బ్రతకకూడదు, వాళ్ళు అలా బ్రతకాలనుకుంటే బ్రతకనివ్వను అనడమే రాక్షసత్వం. కాబట్టి పుష్పక విమానంలో సీతమ్మని తీసుకెళ్లి పైనుంచి చూపించారు. కిందకి చూసింది రామలక్ష్మణుల్ని. నా భర్త మరణించాడనుకొని అసలు నా తల్లి ఎంత ఏడ్చిందో, తన సాముద్రికం, తన జాతకం, పెద్దలు చెప్పిన మాటలు తలుచుకుని ఎన్ని అనరాని మాటలు అనుకుందో, తనను ఎంత ఏడ్చిందో. అంత ఏడిస్తే నేను చెప్పా కదా, చేసిన ఉపాసన ఎక్కడికి పోతుందండి? ఏదో ఒక రూపంలో మళ్ళీ బుద్ధిని సక్రమంగా నిలబడేటట్టు ఉపశాంతి కలగడానికి ఎవరో ఒక మహాత్ముడు వస్తాడు, వచ్చి మనశ్శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. స్వస్థత కుదురుకొని చక్కగా నిలదొక్కుని రాణించగలిగిన స్థితి కలిగేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు వారి ద్వారా.